రైతుకి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు బంధు నిధుల్లో గోల్మాల్ జరిగింది. రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులను ఓ వ్యవసాయ విస్తరణాధికారి దారి మళ్లించాడు. రైతు బీమా క్లెయిమ్స్ చేసే సమయంలో నామినీ వివరాలు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి 2 కోట్లకు పైగా రైతుల సొమ్ము దోచేశాడు. అయితే పలువురు తమకు రైతు బంధు పడడం లేదన్న ఫిర్యాదుతో పాటు ఎల్ఐసి క్లెయిమ్ చేసే క్రమంలో అసలు విషయం బయటపడింది. 2020 నుంచి అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 20 మంది బతికున్న అన్నదాతలను చనిపోయినట్లుగా చూపించి 130 మంది రైతు బంధులు డబ్బులు నొక్కేసినట్లు ఇక విచారణలో తేలింది. అలాగే రైతు బీమా కింద ఇచ్చే పరిహారాన్ని ఎల్ఐసి చెల్లిస్తుండగా ఆ క్లెయిమ్ల చెల్లింపునకు సంబంధించి ఎల్ఐసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తోంది. ఇక ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొంగూరు మండలంలో 1 కోటికి పైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తిస్తుంది. ఇక ఈ విషయంపై ముంబైలోని ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు కళ్లుగప్పి ఏఈఓ ఆ నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొత్తం 2 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కుందూరు మండలం పరిధిలోని 2 పంచాయతీ కార్యదర్శులను విచారించినట్టు తెలుస్తోంది. ఇక ఆ తతంగం వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా రైతు బంధు డబ్బుల్లో అవినీతి జరిగింది. 64 మంది రైతుల పెట్టుబడి సాయాన్ని గట్టు మండలం ఏఈఓ బరిగేర దివ్య నొక్కేసినట్లు అధికారులు తెలిపారు. ఇక 2018 నుంచి రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన సొమ్ము ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్టు బయటపెట్టారు. మొత్తం 36 లక్షల పెట్టుబడి సహాయాన్ని కాజేసిందని రైతు బంధు పడడం లేదన్న ఫిర్యాదుతో వెలుగులోకి ఈ వ్యవహారం బయటకొచ్చింది. ఇక రైతుల ఖాతాలకు బదులు ఉద్దేశపూర్వకంగా ఇతర ఖాతా నెంబర్లకు అప్లోడ్ చేయడంతో 64 మంది రైతులకు అన్యాయం జరిగింది. అయితే దీనిపై రైతు అహ్మద్ అనే వ్యక్తి అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. 64 మంది రైతుల పెట్టుబడి సహాయాన్ని ఇతర ఖాతాలకు మళ్లించినట్లు రుజువు కావడంతో దివ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.